హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మిక్సీ రోలు అవసరం లేకుండా మనం పప్పుగుత్తితోటే రుబ్బేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొన్ని టమాటో ముక్కలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి టమాటో మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే నోటికి రుచిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. రోలు మిక్సీ ఏం అవసరం లేదండి, పప్పుగుత్తితో రుబ్బేసుకోవచ్చు. ఓ 10 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. మనం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయాయి. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. చూసేద్దామండి. ఇందులోనే మనం కొంచెం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోండి. పచ్చిమిర్చి టమాటా అన్నీ మగ్గిపోయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రుబ్బేసుకుందాం. కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక రుబ్బేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా మనం రుబ్బేసుకోవాలి. పచ్చడి అయితే ఈ విధంగా పప్పుగుత్తితోటి మనం రుబ్బేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, మన పప్పుగుత్తితోటి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదండి. ఇలా చేసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్గా దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మనం ఇలా తిప్పేసుకోవడమే. ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి ఇలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.